శ్రీకృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న సినీ నటి సమంత. తిరుపతి ఎస్వి గోశాలను సందర్శించిన టీటీడీ బోర్డు చైర్మన్, బోర్డు సభ్యులు. శ్రీవారిని దర్శించుకున్న తొలి భక్తులు సన్నిధి గొల్ల సరబయ్య విగ్రహాన్ని తిరుమలలో ఏర్పాటు చేయాలని వాసుదేవ యాదవ్ సంఘం నాయకులు డిమాండ్. బహుజన పార్టీ వ్యవస్థాపకులు కన్సీరామ్ను అనుచిత వ్యాఖ్యలతో దూషించిన కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ క్షమాపణ చెప్పాలి. తిరుపతి వేదికగా జూన్ 6వ తేదీన బీసీ హక్కుల సాధనకై బీసీల ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నామని, ఈ సభకు బీసీలు అధికంగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు పిలుపునిచ్చారు. శనివారం తిరుపతి నగర పరిధిలోని ప్రైవేట్ హోటల్లో బీసీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవ శంకర్రావు మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి బీసీ సంఘం తగిన మద్దతును ఇచ్చిందన్నారు. నేడు కొంతమంది బీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనిని ఖండిస్తున్నామన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ జనాభా దమాషా ప్రకారం చట్టసభల్లో బీసీలకు స్థానం కల్పించాలని దీర్ఘకాలికంగా పోరాడుతున్నామన్నారు. 10 ఏళ్లకోసారి బీసీ గణనతో పాటుగా కులగణన కూడా చేయాలని ఇప్పటికే ప్రధానమంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చామన్నారు. బీసీల సంక్షేమం, ఐక్యత కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నామని, బీసీల ఓట్లతో గద్దెక్కిన వారు బీసీల సంక్షేమాన్ని విమర్శించడం దారుణమన్నారు. విలేకరుల సమావేశంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజ్ గౌడ్, దక్షిణాది రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆల్మెన్ రాజు, రాష్ట్ర యువజన అధ్యక్షులు క్రాంతి కుమార్, నంజుడప్ప, రెడ్డప్ప, జెల్లి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఈ సభను పెట్టడానికి గల కారణాలు కూడా మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి. కేవలంగా సభ పెట్టుకున్నంత మాత్రమే సరిపోదు. ఆ సభలో బాధ్యత గలటువంటి మంత్రులు కూడా మేము ఎన్డీఏ కూటమికి గతంలో మద్దతు తెలియజేశాం. ఆ మద్దతు తెలియజేసిన మీదట ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళ పరిపాలన కొనసాగిస్తా ఉంది. దానిలో కొంతమంది ముఖ్యులైనటువంటి మంత్రులు కూడా ఆ సభకి రేపు ఆహ్వానిస్తాం. అయ్యా, ఆ రోజున మేము ఎన్డీఏ కూటమికి పూర్తిగా మీకు మద్దతు ఇచ్చాం. ఇవాళ ఈ బీసీ వర్గాలన్నీ కూడా మా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మీకు పూర్తిగా అధికారాన్ని అప్పచెప్పేటువంటి కార్యక్రమాన్ని మా యొక్క బీసీ సోదరులందరూ కూడా తీసుకున్నారు. కానీ ప్రజాప్రతినిధులను అందరినీ మేము అంటలా, కొంతమంది ప్రజాప్రతినిధులు బీసీ నాయకుల్ని చాలా విచక్షణ రహితంగా మాట్లాడటం, వాళ్ళకి ఏదైనా కార్యక్రమం పని వచ్చితే వాళ్ళ సరైనటువంటి పందాలో వాళ్ళని సరైన చర్యలు తీసుకోకపోవటం, కొన్ని విషయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగేటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వం మంత్రుల దృష్టికి మేము తీసుకువెళ్ళాలి. ఆ సమస్యల్ని పరిష్కార మార్గం చేసుకోవాలి. మరి మేము ఎవరైతే అధికారంలోకి రావాలని కోరుకుని మేము మద్దతు ఇచ్చామో, ఇవాళ ఆ ప్రజాప్రతినిధులు బీసీ వర్గాలు చిన్నచూపు చూస్తా ఉన్నారు. మీరు ఇవాళ 5 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో మమ్మల్ని చిన్నచూపు చూడొచ్చు, కానీ దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు, పరిస్థితులు వేరుగా ఉంటాయనేటువంటి విషయం కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జూన్ 6వ తారీఖున బీసీల భరోసా పేరుతో బీసీల ఆత్మగౌరవ సభను నిర్వహించాలనేటువంటి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి కమిటీకి చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో సహకరిస్తూ, రెండవది రేపు జరగబోయేటువంటి ఆత్మగౌరవ సభ బీసీలకు భరోసా అనేటువంటి విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తూ రేపు ఏం చేయబోతున్నాం, ఏం చేస్తామనేది ఆ సభ ద్వారా ఈ రాష్ట్ర బీసీలకు తెలియజేస్తున్నాం. నిన్నటి వరకు ఈ బీసీలను మోసం చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలకు అంతు తేల్చుకోవడానికే రేపు జరుపుతున్నటువంటి ఆ సభ నిజంగా ఈ బీసీల పార్టీలు బీసీల ఓట్లపైన గెలిచి బీసీలకు న్యాయం చేస్తున్నారా, బీసీలకు కనీస న్యాయం చేస్తున్నారా లేదా అన్న విషయాలను కూడా ఆ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాలని, ఈ రాష్ట్ర బీసీలని మరొకసారి వాళ్ళు పునరావిష్టం చేసుకునే విధంగా రేపటి సభను దిగ్విజయంగా నడిపించేదానికి మేమందరం సహకరిస్తామని తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి యొక్క నాయకత్వంలో మరి రాయలసీమ పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాయలసీమ పర్యటన ఏర్పాటులో మరి అనంతపూరు, కడప, ధర్మవరం, అదేవిధంగా ఈరోజు మరి తిరుపతి రావడం జరిగింది. జిల్లా అధ్యక్షులు నాగరాజ్ అన్న గారి నాయకత్వంలో, అదేవిధంగా బహుజన్ నాయకులు, మరి రాష్ట్ర వ్యాప్తంగా
దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల ఉద్యమాలు చేసిన ఆల్మన్ రాజన్న గారి ఆధ్వర్యంలో రేపు జూన్ 6వ తారీఖు జరగబోయే ఈ యొక్క భారీ బహిరంగ సభని మరి బీసీలు అందరూ కూడా నాది అనుకొని రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని విజయపథంలో నడిపించాలని చెప్పేసి కులాలు మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తూ ఉన్నా. జరగబోయే జూన్ 6 జరగబోయే మహాసభ కనీవిని రీతిలో జరుగుతుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అదే బీసీలు జిల్లా నలుమూలల నుండి వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని బీసీ సమస్యలపైన అన్న పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రను తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిన తర్వాత ప్రాంతీయ పార్టీలకి బలహీన బడుగు వర్గాలకి జరుగుతున్న పోరాటానికి సంబంధించి ఈరోజు రాబోయే జూన్ 6వ తేదీ ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాను. జూన్ 6వ తేదీ ఏదైతే స్థానికంగా గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ బలహీన బడుగు వర్గాలు బీసీల యొక్క చేతివృత్తులకు సంబంధించి ఎంప్లాయీకి సంబంధించి విద్యార్థులకు సంబంధించి బీసీ హాస్టళ్లకు సంబంధించి అలాగే మహిళల సంక్షేమానికి సంబంధించి ప్రతి ఒక్కరి సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయడమే అలాగే కేంద్రానికి కూడా పెండింగ్ ఉన్నటువంటి ఏవైతే ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కానీ అలాగే ప్రత్యేకమైన రిజర్వేషన్ ఎంప్లాయీస్ రిజర్వేషన్స్ కానీ క్రిమిలేయర్ని ఎత్తివేయడంలో కానీ ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా ఒక జాతీయ స్థాయి మెసేజ్ వెళ్ళే విధంగా రాష్ట్ర స్థాయి గ్రామ స్థాయి మండల స్థాయి నాయకత్వంలో జరగబోయే బీసీ సంక్షేమ సంఘాన్ని విజయవంతం చేయాలని అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులకి అలాగే బీసీ సంఘాలకి బీసీ కుల సంఘాలకు తెలియజేస్తూ తిరుపతి సంస్కృతి విద్యాపీఠంలో 2 రోజుల పాటు సంస్కృత భారతి పూర్వకాలిక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి ప్రముఖులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంస్కృతం యొక్క గత వైభవాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు మీ కృషి మరువలేమన్నారు. సంస్కృత భాష దైవ భాష అని ప్రతీతి అన్నారు. సంస్కృతం సార్వజనిక భాషని అన్ని భాషలకు మూలమని భాష యొక్క విశిష్టత తెలియజేశారు. 1,30,000 సంస్కృత భాష శిబిరాలని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. సంస్కృత భాష నుండి అన్ని భాషలు ఉద్భవించాయన్నారు. 1980వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 44 సంవత్సరాలుగా సంస్కృతి భాషను సార్వరాజ్యత భాషగా తీసుకురావాలని సంకల్పంతో ఎంతో కృషి చేస్తున్నారు. ఈ సంస్కృత భాష ప్రచారం ఉద్యమంలో భాగస్వాములైన అందరూ కూడా మహనీయులు ధన్యులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉన్న మహనీయులతో మాట్లాడడం నాకు కలిగినటువంటి అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. మన మూలాలను మన సంస్కృతిని పునరుద్ధరించుకోవాలని అవసరం ఉందన్నారు. శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని ఆశిస్తున్నట్టు ఎస్పీ గారు అన్నారు. నమో వెంకటేశాయ. అలాగే శ్రీ గురుభ్యో నమః. ఈరోజు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సంస్కృత భారతి స్వచ్ఛంద సంస్థ వారు ఆర్గనైజ్ చేసినటువంటి ఈ శృతి సంగమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఈరోజు మీ అందరి మధ్య ఇంత పెద్దవారు జీవితంలో ఎన్నో అకంప్లిష్ చేసి ఎన్నో విషయాలను చూసినటువంటి ఎంతో జ్ఞానాన్ని పొందినటువంటి చాలామంది పెద్దవారి మధ్య నేను ఉండటం అనేది నిజంగా నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. నన్ను ఈరోజు మీరు ఈ ప్రోగ్రాంకి పిలిచి నాకు కూడా దీంట్లో మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం అనేది నిజంగా నాకు కలిగిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. సంస్కృతం ఈ మన సంస్కృత భారతి వాళ్ళు 1981లో అంటే దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా దరిదాపు 44 సంవత్సరాల పాటు నిర్విరామంగా సంస్కృత భాషని ఒక సార్వజనిక భాషగా చేయాలన్న విషయంలో మీరందరూ సంకల్పించి ఆ సంకల్పాన్ని ఇంత బలంగా ఇన్ని సంవత్సరాల పాటు మీరు తీసుకెళ్ళటం అనేది నిజంగా అది సామాన్యమైన విషయం కాదు. ఎంతో 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 సంకల్ప బలం ఉంటే కానీ అది సాధ్యపడదు. కాబట్టి ఈ
ఉద్యమం, ఇది ఒక ఉద్యమం లాంటిది. యాక్చువల్లీ ఇలాంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిజంగా ధన్యులు. అటువంటి ధన్యులకి ఈరోజు నేను కూడా వాళ్ళతోటి మాట్లాడే అవకాశం, చేసే అవకాశం అనేది నిజంగా కూడా నాకు కలిగినటువంటి గొప్ప అదృష్టంగా. అన్ని భాషలకు కూడా సంస్కృత భాషే మూలం. అంటే అన్ని విషయాలుగా, అంటే మనం ఈరోజు మన ఈ సమాజంలో ఉన్నటువంటి మన సంస్కృతి కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, విజ్ఞానం కావచ్చు, సైన్స్ కావచ్చు, అది ఇది అని కాదు, ప్రతి ఒక్క విషయం కూడా మన సంస్కృత భాషతోటే ముడిపడి ఉంది. సంస్కృత భాష నుంచి ఆవిర్భవించాయి ఇవన్నీ కూడా. 1,30,000 శిబిరాలు, సంభాషణ శిబిరాలు ఆర్గనైజ్ చేసి దాని ద్వారా 80 లక్షల మందికి సంస్కృతాన్ని పరిచయం చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అట్లాగే 2 లక్షల మంది పైన సంస్కృత అధ్యాపకులు కూడా తయారు చేయడం అనేది మరింత విశిష్టమైన విషయము. కొంత అవసరం ఉంది. నేను కూడా సంస్కృతం నేర్చుకుంటే బాగుండు అని ఒక చిన్న భావన కూడా కలిగింది. ఆశీస్సులందరూ కూడా, శ్రీనివాస ఆశీస్సులు మీ అందరి మీద కూడా విశిష్టంగా బాగా మెండుగా ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను, భావిస్తున్నాను. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. తిరుపతిలోని ఎస్వి గోశాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులు శివకుమార్, శాంతారాం, భానుప్రకాష్ రెడ్డి, ఆల్ ఇండియా గోరక్షణ దళ్ వ్యవస్థాపకుడు కోటి శ్రీధర్లు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ గోశాల గురించి గత వారం రోజులుగా కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో గోశాల సభ్యులుగా ఉన్న కోటి శ్రీధర్ ఆసక్తికర విషయాలు చెప్పారు. గోవులకు పెట్టే గడ్డి తిన్నారు, ఆవును ఒంగోలులో అమ్ముకున్నారు. అడగడానికి వచ్చిన శ్రీధర్ ను రానివ్వలేదు. మాకు కూడా అప్పీల్ వేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. అప్పుడు పింక్ డైమండ్, ఇప్పుడు గోవుల మీద కేసులు వేస్తామంటే మేము ఎందుకు ఆపుతాము? 5 సంవత్సరాలు స్వామివారి నిధులు స్వాహా చేసిన దానిపై కూడా కేసు వేయండి. 10 నెలల కాలంలో ఎలాంటి అవకతలు జరగలేదని నేను తేలుస్తాను. హరినాథ్ రెడ్డి రాక్షసుడు, గోశాలలో దుర్మార్గాలు చేశారు. 20 సంవత్సరాలుగా అవినీతి అనేకం చేశారు. అతనిపై ఎస్సీబీకి కంప్లైంట్ చేసేందుకు సీఎంకు కోరుతాము. సుబ్రహ్మణ్య స్వామి కేసు వేస్తామని అన్నారు. తిరుమలలో గత 5 సంవత్సరాలుగా జరిగిన అవినీతిపై కూడా ఫైల్ వేయాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ నుంచి తెచ్చిన గోవులు ఎక్కువ మరణాలు జరిగినట్టు తెలుస్తోంది. అన్య మతస్థురాలని బదిలీ చేశాము. మొదటి విడత చర్యలు తర్వాత విచారణ చేస్తాము. శ్రీధర్ మాట్లాడుతూ 2022-24 వరకు నేను గోశాల మెంబర్గా ఉన్నాను. సుబ్బారెడ్డి ఉన్నప్పుడు నన్ను నియమించారు. నేను ఇక్కడికి వస్తే నాకు సహకారం లేదు, మాట్లాడేందుకు సరైన సమాచారం లేదు. ఇద్దరు వెంటే ఉండి నేను ఏం మాట్లాడే పరిస్థితి లేకుండా చేశారు. 5 కోట్లు విలువైన దానిని 8 కోట్లు పెట్టి రికార్డులు ఉన్నాయి. గడ్డి, మెడికల్ అంశాల్లో అవకతలు జరిగాయి. సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళ్లాను. నార్త్ ఇండియా నుండి కొనుగోలు చేసిన గోవులు డెలివరీ అయినది గోవులు లెక్కలు లేవు. గోవులు చనిపోవడం సాధారణం, దానిని రాజకీయం చేయడం మంచిది కాదు. ఆరోపణలు చేసేవారు గతంలో మీ ఇంట్లో గోవులు, ఎద్దులు ముసల అయ్యాక కబలికే పంపేవారు. అన్నీ స్వామివారు చూస్తున్నారు. ఆయన పైసలు తింటే వెంటనే తిరిగి ఇవ్వాలి. 12 అంశాలపై సమాధానం ఇవ్వాల్సి ఉంది. మీ అందరికీ తెలిసిందే, రకరకాలుగా ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఉంది, ప్రింట్ మీడియా అయితే ఉంది, సోషల్ మీడియా అయితే ఉంది. వీళ్ళన్నింటిలోనూ కూడా కొంతమంది పని కట్టుకొని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు, ఇది ఎక్కడేదో జరిగిపోయిందని. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ నా పక్కన ఉన్నటువంటి కోటి శ్రీధర్, ఈయన ఆల్ ఇండియా గో సంరక్షణ ప్రధాన కార్యదర్శి. వీరు గతంలో కూడా 23-24 సంవత్సరంలో ఆయన ఇక్కడ ఒక కమిటీ మెంబర్గా పనిచేశాడు. నేను ఈరోజు ఉదయం ఆయనతో మాట్లాడితే ఈ గో సంరక్షణ గురించి తెలిసింది మాకు 5-10%. ఆయన కొన్ని నిజాలు చెప్తా ఉంటే మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది, ఇన్ని అవకతవకలు జరిగాయా అని. వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు కదా 5 ఏళ్లలో, వీళ్ళు తినేసారు ఆ గడ్డిని. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఆవులందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు. ఇది ఏమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు.
ఎంత విడ్డూరంగా ఉందంటే ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఏదో దెయ్యాలు వేదాలు వల్లేసి వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అనేది ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఓకే, చేసుకొని భగవంతుడు ఉన్నాడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష డెఫినెట్గా అనుభవించాలి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే మేము కూడా మాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. మేము ఆ పిల్లు వేస్తాం, ఈ పిల్లు వేస్తాం, అది వేస్తాం, ఇదే. ఎవరికైనా రైట్ ఉంది, ఎక్కడికైనా ఏ కోర్టుకైనా పోవచ్చు. మేమేం కాదనలేము, మేమేం ఆపలేము, మేము వద్దని కూడా చెప్పలేము. గతంలో కొంతమంది పెద్ద మనుషులు పింక్ డైమండ్ మీద వేశారు సుప్రీంకోర్టులో, మరి అదేమైందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు గోవుల మీద వేస్తారండి. నేను రిక్వెస్ట్ చేసేది ఆ పెద్ద మనిషిని ఒకటే, ఓకే మీరు వేయండి, గత 5 ఏళ్లలో టీటీడీ నిధులు ఎట్లా స్వాహా చేశారో ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి బిల్ వేయండి, మేము సహకరిస్తాం. ఆ దమ్ముంటే మీరు రండి, ఫైట్ చేద్దాం, ఏం ఇబ్బంది లేదు. గత 10 నెలల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి అవకతవకలు టీటీడీలో జరగలేదని నేను హామీ ఇస్తున్నాను నాకు తెలిసినంతవరకు. కాబట్టి ఈ ఉడత బెదిరింపులకు దానికి దీనికి చీప్ పాలిటిక్స్, డైవర్స్ పొలిటికల్ దీని గురించి మా టీటీడీ మీద రుద్దడం సబబు కాదని చెప్పి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఈ కోటి శ్రీధర్ గారు చెప్తారు, ఆయన నోటితోనే మీరు వినండి. ఏమేం జరిగింది, ఎలా ఫ్రాడ్ చేశారు ఇక్కడ. ఆ హరినాథ్ రెడ్డి అనేటువంటి పరమ రాక్షసుడు వాడు. ఎంత దుర్మార్గాలు చేశాడంటే ఆడు చేయని దుర్మార్గం లేదు. గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ బాతుకొని పోయి ఎవరిని కూడా ఎంప్లాయీస్ని పనిచేయనిచ్చేవాడు కాదు. డాక్టర్లు వస్తే పొగబెట్టి పంపించేసేవాడు. ఒక అరెస్ట్మెంట్ కాదు, వాడు సొంత ఎస్టేట్ లాగా పనిచేశాడు దీంట్లో. కాబట్టి వాడు పాపం పండింది, సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు ఇది ఏసీబీ కింద వస్తుందో లేదో నాకు తెలియదు, నేను ఎంక్వైరీ చేస్తున్నాం. మేము ఏసీబీకి కంప్లైంట్ చేస్తాం. ఇదే కాదు, తిరుమలలో జరిగినటువంటి ఏమేమైతే అవకతవకలు ఉన్నావో దాని అన్ని మీద కూడా మనం ఎంక్వైరీ చేద్దాం. నేను డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి రాగానే వారికి వినతిపత్రం ఇస్తాం. ఏసీబీ ఎంక్వైరీ చేయమని చెప్దాం. గత 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఏమేమి అవకతవకలు జరిగినాయని దాని అన్నిటి మీద ఎంక్వైరీ చేద్దాం. అప్పుడు మనం ప్రజలకు చెప్దాం ఏం జరిగింది ఏంటి అనేది. దానికి దమ్ముంటే వాళ్ళను కమ్ ఫార్వర్డ్. పాకిస్తాన్ నుంచి ఎక్కడ నుంచి తీసుకొచ్చి డొనేట్ చేశారు మనకి. అందులో డెప్త్స్ ఎక్కువ ఉన్నాయనేది మా ఎంక్వైరీలో తేలింది. ఇంకా దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏమండి, ఒంగోలు అమ్మినట్టు కూడా మాకు సమాచారం ఉంది. ఏం జరిగిందో ఒక రికార్డులు ఉంటే చూసి చెప్పగలుగుతాం. రికార్డులు లేకుండా అన్ని మాయ చేసి అంతే. గోశాలలో జరిగిన ఘోరాలు ఇంకోటి జరగఉండదేమో అనిపిస్తుంది. పొద్దు నుంచి నేను ఇంటరాక్ట్ అయ్యి అడుగుతూ ఉంటే ఈయన కొత్త విషయాలు చెప్తున్నాడు. ఏదెందులో ఫ్రాడ్ జరుగుతుంది, ఎలా ఫ్రాడ్ జరుగుతుంది. సరే, గోశాలకు వచ్చి కొత్తగా ఎవరైనా ఇస్తుంటే కనుక దానికి ఒక స్క్రీనింగ్, ఈ బుక్ రిజిస్టర్ చేస్తారు, ట్యాగ్ ఇస్తారు. ఇప్పుడు అదే మేము కూడా గతంలో 2 గోశాల సిడిఓ ఉంటారు, మేనేజర్ ఉంటారు, ఉంటుంది రికార్డులు ఉంటాయి, అన్ని ఆన్ రికార్డు ఉంటాయి, చనిపోయింది ఉంటాయి, పాత డైరెక్టర్ ఉన్నాయి రికార్డు. డిసీజ్ వచ్చింది, ఇప్పుడు అవన్నీ ఆన్లైన్లో పెడతామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి ఆన్లైన్లో పెట్టి మేము కూడా 3-4 కమిటీ చేస్తాం. ఇందులో ఉన్న అనుభవం ఉన్న వాళ్ళని కమిటీ చేసి వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్తాం. ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఎలా చేస్తున్నారు, వెటర్నరీ డాక్టర్స్ వస్తున్నారా లేదా, వాళ్ళు ఏమేమి మందులు ఇస్తున్నారు, వీళ్ళకి అవగాహన ఉంది. సో వాళ్ళని వేస్తే మనం ఏంటంటే కొంతవరకు ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుంది. దాని గురించి ఆ ఆలోచనలోనే మేము వచ్చాము. ఈరోజు హైదరాబాద్ నుంచి నేను ఆయన పిలిపించాను, వాళ్ళ టీం అంతా కూడా వచ్చారు. జరిగిన పైన కానీ వైవి సుబ్బారెడ్డి గారు హరినాథ్ రెడ్డి మందలించారు బోర్డు మీటింగ్లో అని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇంత జరగతా అన్నా కానీ హరినాథ్ రెడ్డి పైన టీటీడీ యాక్షన్ ఎందుకు తీసుకోవాలనుకుంటారు? టీటీడీ యాక్షన్ తీసుకోవాలి లిమిటేషన్ అండి. మేమేం చేయాలంటే గవర్నమెంట్కి రాయాలా, లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయాలా, అదే ప్రాసెస్. అది నాకు వాళ్ళని ఎంక్వైరీ చేసే రైట్ నాకు లేదు కదా. పెడతాం, డెఫినెట్గా పెడతాం. మీకు అది ఎందులో ఏం డౌట్ ఏం లేదు. మేము కేసులు పెడుతున్నామని చెప్పాం కదా. ఇప్పుడే 1-2 కేసులు బుక్ అయినాయి, రిజిస్టర్ అయినాయి, అవుతాయి ఇంకా కూడా. ఎవరి మీద అంటే వాళ్ళు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పోతారు, వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళు చేసి తప్పు మా మీద బుర్ర చల్లుతారు ఏంటండి, నాకు అర్థం కాదు.
చాలా మందికి అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతారు ఆవుల విషయం. అది తప్పది. ఎవరికైతే అవగాహన వాళ్ళు వాళ్ళే మాట్లాడదు. పొలిటికల్గా దేవద్ది ఇది. ఇప్పటికీ ఆవులు ఎక్కడ ఎస్వి గోశాల ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మన పలంనేరులో ఎన్ని ఉన్నాయి, తిరుమలలో ఎన్ని ఉన్నాయి ఒక ఇప్పుడున్న క్లారిటీ ఉన్నాయండి. క్లారిటీ ఉంది, రికార్డు ఉంది. గతంలో ఏం జరిగినది రికార్డు లేదు, కానీ ఇప్పటి నుంచి అయితే రికార్డు ఉంది. అది కూడా ఆన్లైన్లో పెట్టేస్తాము. పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ. ఓకే అండి, థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మొన్ననే మా చైర్మన్ గారితో మేము మాట్లాడుకోవడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా గోశాలపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారు. ఇది వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ మనం మాట్లాడతాం, మళ్ళీ రేపు ఆయన మాట్లాడతాడు. ఆయన కోరుకుంటున్నారు రోజు మీడియాలో కనపడాలి, రోజు టీవీల్లో కనపడాలి, ఏదో ఒక అవాస్తవాలు తీసుకురావాలని చెప్పి ఒక దురుద్దేశంతో వారు ఒక సీక్రెట్ అజెండాని టీటీడీలోంటి ధార్మిక సంస్థపైన తీసుకొని వచ్చారు. కాబట్టి మేము మొన్ననే చైర్మన్ గారితో మాట్లాడినాం. కేసు ఇట్లా మరిగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా కేసు పెడతానంటే బాను పూర్తిగా టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద రాబో రోజుల్లో మనం ఈ బోర్డు మీటింగ్లో మనం చర్చించబోతున్నాం. మీరు ఆ కేసుని ముందుకు తీసుకోండి అని చెప్పారు. నిన్న చూసా నేను ఏదో సుబ్రహ్మణ్య స్వామి గారు ఇంకో కేసు వేస్తారంట. ఏమంటున్నాం స్వామి గారు, మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తుంటే 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఏమేమి జరిగినాయి, అవినీతి అక్రమాల మీద ఒక సిబిఐ ఎంక్వైరీకి నువ్వు డిమాండ్ చేయగలుగుతావా అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారిని నేను అడుగుతున్నా. నీకు ధైర్యం ఉందా? 2019 నుంచి 2024 వరకు నేను మూడు అడుగుతాను. పరకామణిలో 100 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీని దొంగలిస్తే చెట్టు కింద పంచాయతీ చేసి లోకాదాలతలో పంచాయతీ చేశారు. మీరు దేశంలోనే ప్రముఖ న్యాయవాది, అది సమతమా? దానికి మీరు అంగీకరిస్తారా చెప్పండి. చెట్టు కింద పంచాయతీలకి మీరు ఇంత పెద్ద అడ్వకేటు, మీరే ఒక బిల్ ద్వారా దాన్ని ఇక్కడ జరిగినట్టు అన్యాయాన్ని బయటపెట్టాలని చేస్తా అంటే 100 కోట్ల అవినీతిని చెట్టు కింద పంచాయతీ చేసినట్టు లోకాదాలతలో కాంప్రమైజ్ చేసుకునేది సమతమా? స్వామి గారు ఇది కూడా మీరు మాట్లాడండి. అలాగే తులాభారం, స్వామివారి తులాభారంలో కూడా కోట్ల రూపాయలు దారి మళ్లించేశారు, దాన్ని కూడా అడగండి. స్వామివారి పవిత్రత ఆలయ లోపల వైఖానస ఆగమ పద్ధతిలో జరగాల్సినటువంటి పూజా కైంకర్యాల్లో కొన్ని అపచారాలు జరిగాయి, దాన్ని అడగండి. కమిషన్లు తీసుకున్నారు, దాన్ని అడగండి. దొడ్డిదారిలో నాకు నిన్ననే వచ్చింది ఒక ఇన్ఫర్మేషన్, బాను ఇది కాదు ఇంకో పెద్ద కుంభకోణం ఉంది, 2-3 రోజుల్లో రిపోర్ట్ ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్కరు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. గతంలో అధికారం ఉంది కదా, వచ్చి ఏదైనా చెప్తే దాడి చేస్తారని చెప్పి భయపడుతున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మా ఎన్డీఏ కూటమి మీకు అండగా ఉంటుంది. జరిగినటువంటి అవినీతి అక్రమాలు మాకు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకునే దానికి ఇంతకుముందు మా చైర్మన్ గారు చెప్పారు, ఏసీబీ ద్వారా విచారణ చేపించాలని. ఖచ్చితంగా ఇప్పటికే నాకున్నటువంటి ఇన్ఫర్మేషను గతంలో స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేసినటువంటి ఎంక్వైరీలో అన్ని చాలా అవకతవకలు వాళ్ళ దృష్టికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత చాలామంది టీటీడీలో అవినీతి చేసిన వారు చాలామంది అంటున్నారు, మీరు 10 నెలలు ఏం చేయలేదు, 10 నెలలు ఏం చేయలేదని. 10 నెలలు మేము ఎక్సైజ్ లోపల ఉన్నటువంటి విషయాలన్నీ బయట తీసేదానికే అంత పెద్ద కుంభకోణాలు చేశారు వీళ్ళు. కాబట్టి అన్ని విషయాలు బయట తీసేదానికి ఇంత సమయం పడింది మాకు. రాబో రోజుల్లో చాలామంది జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది విత్ ఎవిడెన్స్. బాగా దేవుడి దగ్గర అసలు ఏం చేయకూడదో, ఏం జరగదో, ఏం జరగకూడదు అనుకున్నామో అన్నీ చేశారు ఈ 5 సంవత్సరాలు. ఈరోజు వచ్చి నీతులు మాట్లాడతారు, ఇది మంచిది కాదు. సుబ్రహ్మణ్య స్వామి గారు, మీరు నిజంగా స్వామివారి భక్తులైతే ఈ చెట్టు కింద పంచాయతీలు, డాలర్ కుంభకోణము, అలాగే తులాభారంది, గుళ్ళో జరిగిన అపచారాలు, ఇది కూడా మీరు ప్రశ్నిస్తే స్వామి తరపున ప్రశ్నించండి. స్వామి వెంకటేశ్వర స్వామికి తరపున మీరు ప్రశ్నిస్తే సంతోషం. మిమ్మల్ని ఎదుర్కొనేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సుబ్రహ్మణ్య సార్ని చెప్తున్నాం. మీరు ఏ పిల్లి వేసినా సరే మీతో పాటు ఇంప్లీడ్ అయ్యో, లేకపోతే మేము కూడా దాని తరపున టీటీడీ కాకుండా వ్యక్తిగతంగా కూడా మేము సుబ్రహ్మణ్య స్వామి, ఎందుకంటే టీటీడీ లాంటి సంస్థని ఎవరో పోయే వాళ్ళందరినీ మళ్ళీ టీటీడీ తీసుకొచ్చి అడ్డం పెట్టాల్సిన అవసరం మాకు లేదు. టీటీడీ తరఫున మా అడ్వకేట్స్ ఉంటారు, వారితో పాటు మేము కూడా ఇంక్లూడ్ అయ్యి సుబ్రహ్మణ్య స్వామితో ఈ ధర్మ పోరాటంలో మేమైతే ధర్మ పోరాటం చేస్తున్నాం, మీద అధర్మ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తారంటే రండి, స్వాగతిస్తాం. కానీ చివరిగా గెలిచేది ధర్మమే అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామికి చెప్తున్నాం. ప్రతి గ్రామంలోనూ స్వచ్ఛత పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే స్వర్ణాంధ్ర ప్రధాన లక్ష్యమని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను అధికారులు చేశారు. ఆ తర్వాత స్థానిక నాయకులైన తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, తిరుచానూరు టీడీపీ కార్యదర్శి సాయి రాయలతో పాటుగా తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల గల చెత్తను స్వయంగా శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సిఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ సూచనల మేరకు తిరుచానూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టామని అన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వాటిని కేటాయించిన స్థానంలోనే పడేయాలని కోరారు. ప్రజలందరూ తమ చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ తిరుచానూరుగా తీర్చిదిద్దాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు ఎస్ఐలు సాయినాథ్ చౌదరి, జగన్నాథ్ రెడ్డి, అరుణ, గ్రామ పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గ్రామ సంఘాల సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో మేము మా తర్వాత లోకల్లో ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అయినటువంటి కిషోరు, సాయి, తర్వాత పంచాయతీ ఎంప్లాయీస్తో కలిసి తిరుచానూరులో ఉన్నటువంటి చెత్తను, తర్వాత స్టేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రెమిసెస్ని అందరికి క్లీన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగస్థులై మన ఊరు మన పరిసరాలని నీట్గా ఉంచుకొని పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. తిరుమల కొండపై శ్రీవారిని తొలి దర్శనం చేసుకున్న అపర భక్తుడు యాదవ కులానికి చెందిన శరభయ్య విగ్రహాన్ని తిరుమలలో ఏర్పాటు చేసి శరభయ్య యాదవ పీఠం ఏర్పాటు చేయాలని వాసుదేవ యాదవ్ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఈ హేమంత్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆ సంఘ నాయకులు పాల్గొని ప్రసంగించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి మొదటి దర్శన భాగ్యం పొందిన సన్నిధి గొల్ల శరభయ్య యాదవ్ విగ్రహానికి, అలాగే శరభయ్య యాదవ్ పీఠాన్ని తిరుమలలో ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి బోర్డు సమావేశం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది అన్నారు. ప్రభుత్వం చలో తీసుకొని వెంటనే విగ్రహం ఏర్పాటును చేయాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సన్నిధి కిషోర్ యాదవ్, రామచంద్ర యాదవ్, కట్టా జయరాం యాదవ్, ఉల్లిపాయల ముని, మేఘనాథం, మేకల సుబ్రహ్మణ్యం యాదవ్, చింత రమేష్ యాదవ్, కుడితి సుబ్రహ్మణ్యం యాదవ్, లక్ష్మయ్య యాదవులు పాల్గొన్నారు. యాదవ్ కార్పొరేషన్ ఒక తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపించింది. అందుకని ముఖ్యంగా ఈ యొక్క తీర్మానం చేసిన యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు, వాళ్ళ కమిటీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము దాదాపు ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఈ యొక్క యాదవుల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని ఈ కొండపైన శరభయ్య విగ్రహం, అదేవిధంగా శరభయ్య పీఠంకి ఒక చిన్న స్థలం ఏదన్నా కేటాయించాలని, ఇది చేయగలిగితే యావత్ భారతదేశంలో ఉన్న యాదవులందరూ కూడా మన ముఖ్యమంత్రి గారికి ఆ యొక్క ఇదే మా మంచి పేరు వస్తుంది, దీన్ని ఖచ్చితంగా చేయాలని చెప్పి ఇప్పుడు ఈ తీర్మానం చేసిన దానికి ఈ కమిటీ చైర్మన్కి, యాదవ్ కార్పొరేషన్ కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తాను. ఎప్పటి నుంచో మా చిరకాల కోరిక ఇది, సన్నిధి శరభయ్య యాదవ్ గారి విగ్రహము అట్లే మఠం కట్టించుకోవాలని. ప్రతి ఒక్కరికి తిరుమలలో మఠాలు ఉన్నాయి, సన్నిధి గొల్ల వాళ్ళకి ఎవరికి మఠం లేదు. అందుకని నిన్న మీటింగ్లో నరసింహ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఆ సభ్యులందరూ తీర్మానం చేసి సీఎం గారికి వినతి పత్రం అందించారు. సీఎం గారు త్వరగా దీన్ని పరిశీలించి అమలు చేసి మాకు తిరుమలలో స్థలం కేటాయించి అలానే విగ్రహం పెట్టించాలని సీఎం గారిని వేడుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఏదైతే యాదవ్ కార్పొరేషన్ తీర్మానం చేసిందో ఈ తీర్మానాన్ని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన తిరుమలలో ఏర్పాటు చేయడానికి సహకరిస్తారని చెప్పి, ఆ రకంగా తొందరలోనే మా యాదవ జాతి మొత్తం ఆనందపడే రోజులు మీరు తీసుకువస్తారని చెప్పి ఆశిస్తూ,
మరొక్కసారి నరసింహ యాదవ్ బృందానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తిరుమల కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో హెచ్ వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో సత్యాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు తాము ప్రయాణం చేసే వాహనాల నుండి రోడ్లపై చెత్తను విసరడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తిరుమలలో భాగంగా శనివారం ఉదయం మొదటి ఘాట్ రోడ్లోని కుంకల పాయింట్ ఆఖరి మెట్టు వద్ద ఆయన సిబ్బందితో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ వాహనదారులు ప్లాస్టిక్ కవర్లు, తినుబండారాలు, వాటర్ బాటిళ్లను తీసుకొచ్చి రోడ్ల పక్కన విసిరివేస్తున్నారని చెప్పారు. దీంతో కొంతకాలంగా పెద్ద ఎత్తున చెత్త పోగైందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తిరుమలలో భాగంగా మొదటి ఘాట్ రోడ్లోని ఈ చెత్తను తొలగించాలని నిర్ణయించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 400 మంది టీటీడీ సిబ్బందితో పాటు పోలీసులు, తిరుమల స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. చెత్తను శుభ్రం చేయడంతో పాటు భవిష్యత్తులో రోడ్డుపై చెత్త విసరకుండా డస్ట్బిన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులందరూ ఆ డస్ట్బిన్లోనే చెత్త వేయాలని, వాహనంలో ప్రయాణిస్తూ రోడ్డుపై చెత్త విసరడం మంచి పద్ధతి కాదని అన్నారు. తిరుమలను పరిశుభ్రంగా ఉంచేందుకు 6000 మంది సిబ్బందిని నిరంతరాయంగా కృషి చేస్తున్నారని, వారి కృషిని తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకొని వాహనాల నుండి బయటకు చెత్త విసరడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. భక్తులందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తిరుమల కార్యక్రమానికి సహకరించాలని కోరారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా దిగువ ఘాట్ మార్గంలో 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెత్త తొలగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో రాజేంద్ర, హెల్త్ ఆఫీసర్ మధుసూదన్, విజిఓ శ్రీమతి సదాలక్ష్మి, ఇతర పోలీసు అధికారులు, పలు శ్రీవారి సేవకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ తిరుమలని పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ స్వచ్ఛ తిరుమలలో భాగంగా డౌన్ ఘాట్ రోడ్లో, అంటే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే డౌన్ ఘాట్ రోడ్లో మన ఘాట్ రోడ్ ఎప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటాం. బట్ ఘాట్ రోడ్డుకి అటువైపున ఇటువైపులా ఫ్రీక్వెంట్గా మనం ఇక్కడ వెహికల్ మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటుంది, 2 వీలర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. పిలిగ్రిమ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు జనరల్గా డోర్లో ఉంచి విసిరేస్తూ ఉంటారు. చాలా రకాలైన తిన్న పదార్థాలు కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ. ఈవెన్ దో తిరుమలలో మనం ప్లాస్టిక్ ఫ్రీ అమలు చేస్తున్నా కానీ అవి కొన్ని క్యారీ అయిపోయి పైనుంచి కింద వరకు వెళ్ళేటప్పుడు ఈ అద్దం దించి అద్దంలో ఉంచి రన్నింగ్ వెహికల్లో కింద వేస్తూ ఉంటారు. దానివల్ల ఘాట్ రోడ్ బోత్ సైడ్స్ కూడా లార్జ్ స్కేల్లో ప్లాస్టిక్ కానీ, బాటిల్స్ కానీ, పాకెట్స్ కానీ కూడా చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి కూడా అక్యుములేట్ అయ్యి ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా గమనించి మా హెల్త్ డిపార్ట్మెంటు ఈసారి ఈ వీక్ స్వచ్ఛ తిరుమలలో భాగంగా ఘాట్ రోడ్ క్లీన్ చేద్దామని చెప్పడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం. దాదాపు 400 మంది ఆఫీసర్స్ వాలంటరీగా పార్టిసిపేట్ చేసి క్లీన్ చేస్తున్నారు. అలానే స్వచ్ఛందంగా బాలాజీ నగర్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. పోలీసు విభాగం వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అయ్యారు. ఇంట్రెస్టింగ్గా ఈరోజు మీడియా వాళ్ళు కూడా చాలామంది మిత్రులు జాయిన్ కావడం జరిగింది. ఇది క్లీన్ చేయడం అనేది ఒక ఎత్తు, కానీ సెన్సిటైజ్ చేయటం ఇది ప్రధానమైనది. సెన్సిటైజ్ చేసి వాహనదారులు కానీ, భక్తులు కానీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏమన్నా ఉంటే మేము అన్ని చోట్ల కూడా డస్ట్బిన్ పెట్టడం జరిగింది. 2 రకాలైన డస్ట్బిన్స్ కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని డిమార్కేట్ చేస్తూ రకరకాల కలర్ తోటి సైనేజ్ బోర్డు తోటి పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా అది వాడండి, వాటర్లో ఏమైనా వేస్ట్ ఉంటే డస్ట్బిన్లో వేయండి, కానీ ఈ రకంగా వెళ్తూ కారులో వేయటం అనేది మంచి పద్ధతి కాదు. మనం చేసే చాలా రకాల మంది ఇన్వాల్వ్ అయ్యి క్లీన్ చేస్తారు. దాదాపు 6000 మంది వర్కర్స్ పైన ఎప్పుడు నిరంతరం వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కృషి కానీ, తిరుమలకు ఉన్న పవిత్రత కానీ దృష్టిలో పెట్టుకొని భక్తులు కానీ, మిగతా వాహనదారులకు కానీ మీరు ఎప్పుడు కూడా డోర్లో ఉంచి బయటికి వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమన్నా ఉంటే డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో ఆపి ఆ డస్ట్బిన్లో వేస్తే అది అందరికీ కూడా మేము చేసే ఈ గొప్ప కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతమైనట్టు అవుతుందని ప్రార్థిస్తున్నాను.
మీ అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా పార్ట్ ఆఫ్ తిరుమల. మనకి తిరుమల అనేది ఒక పెద్ద పవిత్రమైన ప్లేసు. ఇక్కడ స్వచ్ఛతకి అత్యంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరూ కూడా వచ్చిన వాళ్ళు అందరూ కూడా భక్తులు కూడా స్వచ్ఛత గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. దాని వెనక చాలామంది యొక్క కృషి కూడా ఇమిడి ఉంది. అందువల్ల మీరందరూ కూడా ఈ యొక్క ఫిలాసఫీని అర్థం చేసుకొని ఈ కాజుకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొకసారి నమో వెంకటేశ్వర. ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్ వేస్ట్ తమకు అందజేసి నగర శుభ్రతకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా శనివారం ఈ వేస్ట్ సేకరణ నిర్వహణపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం ఉదయం నగర మున్సిపల్ కార్యాలయం నుండి శ్రీదేవి కాంప్లెక్స్ వరకు అధికారులు సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కమిషనర్ ఎన్ మౌర్య, శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, సిపిఎం ఐడిసి డైరెక్టర్ విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్ నారాయణ అధికారులు పాల్గొని ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద ఈ వేస్ట్ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జనవరి నెలలో పరిశుభ్రత, పచ్చదనం, ఫిబ్రవరి నెలలో వేరువేరుగా చెత్త సేకరణ, మార్చిలో ప్లాస్టిక్ నియంత్రణ థీమ్తో ప్రజల్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఏప్రిల్ నెలలో ఈ వేస్ట్ నియంత్రణ థీమ్తో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామన్నారు. ఎలక్ట్రిక్ దుకాణాల వద్ద వేస్ట్ సేకరించామని అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ సెంటర్ను న్యూ బాలాజీ కాలనీలోని అన్నా క్యాంటీన్ సమీపంలో ఏర్పాటు చేశామని, ఈ వేస్ట్ను అక్కడ ఇవ్వవచ్చని అన్నారు. అలాగే అన్ని సచివాలయాల వద్ద కూడా ఇవ్వవచ్చని తెలిపారు. ఇలా సేకరించిన వేస్ట్ను సురక్షితంగా రీసైకిల్ చేస్తామని అన్నారు. ప్రజలు ఈ వేస్ట్ను మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి కూడా అందించవచ్చని తెలిపారు. శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. జన్మభూమి, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఈ వేస్ట్ వలన కాలుష్యం పెరుగుతోందని, దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కార్యక్రమం రూపొందించారని అన్నారు. ఇందులో అందరూ భాగస్వాములై ఎలక్ట్రానిక్ వ్యర్థాల నియంత్రణకు సహకరించాలని అన్నారు. యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, ఏపీఎంఐడిసి డైరెక్టర్ విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సి మునికృష్ణ మాట్లాడుతూ నగరం సుందరంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి బాధ్యత అన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా తడి, పొడి చెత్తనుగా వేరు చేసి నగరపాలక సంస్థ సిబ్బందికి అందించి నగర శుభ్రతకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ వేస్ట్ అందించిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు సేతు, మాధవ్, రవి, మేనేజర్ హసీన్, సర్వేయర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద ఎవ్రీ థర్డ్ సాటర్డే మనం ఈ జనవరి నుంచి ఎవ్రీ థర్డ్ సాటర్డే ఒక థీమ్ బేస్డ్ ర్యాలీ ఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. జనవరిలో మనం క్లీన్ స్టార్ట్, ఫిబ్రవరిలో సోర్స్ సెగ్రిగేషన్ పైన, మార్చ్లో ప్లాస్టిక్ బ్యాన్ పైన, ఇప్పుడు ఈ థర్డ్ సాటర్డే ఈరోజు ఈ చెక్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో దాని చెక్ పైన అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ నుంచి మనం శ్రీదేవి కాంప్లెక్స్ వరకు ర్యాలీ కండక్ట్ చేసి అక్కడ మనం ఏదైతే శ్రీదేవి కాంప్లెక్స్ దగ్గర ఎలక్ట్రానిక్ షాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కూడా ముందే చెప్పాము, ఈ వేస్ట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద ఈరోజు ఈ వేస్ట్ దానిపైన ఫోకస్ పెట్టి మనకి RRR సెంటర్ ఒకటి బాలాజీ కాలనీలో పెట్టాము. అండ్ ప్రతి సచివాలయంలో కూడా ప్రతి ఒక్కరూ ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఉన్నారో ఫ్యామిలీస్ ఏదో ఒక ఈ వేస్ట్ తీసుకొని వచ్చి సచివాలయంలో హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ కానీ, లేకపోతే బాలాజీ కాలనీలో ఉన్న RRR సెంటర్లో కానీ హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ నుంచి మనం రీసైక్లర్స్కి పంపడం జరుగుతుంది. సో ప్రతి ఇంటి నుంచి అట్లీస్ట్ ఒక ఈ వేస్ట్ అన్న తీసుకొచ్చేలాగా ప్లాన్ చేసుకొని ఇక్కడ బాలాజీ కాలనీ కానీ సచివాలయంలో కానీ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు శానిటేషన్ సెక్రటరీకి.
లేకపోతే డోర్ టు డోర్ కలెక్షన్ వచ్చినప్పుడు కూడా ఈ వేస్ట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వేస్ట్ డిస్పోజల్ అనేది ముఖ్యము. బికాజ్ ఇది ప్రమాదకరము. ఎలా అంటే అలా డిస్పోజ్ చేస్తే అందుకోసం ఈ ర్యాలీ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించాము. అలాగే సిటీలో కూడా మనం ఈ వేస్ట్ కలెక్షన్ కోసము ఒక స్ట్రాటజీ అనేది వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు అయితే ఈ వేస్ట్ కలెక్షన్ సపరేట్గా లేదు, ప్రైవేట్ వెండర్స్ తీసుకుంటున్నారు కాబట్టి అది కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. పరిశుభ్రతతో పాటు ఒక వినూత్న కార్యక్రమాలు తీసుకోవడంతో సమాజ హితం కోసం, నవ సమాజాన్ని స్థాపించడం కోసం 95 నుంచి అటు జన్మభూమి అయితేనేమి, పారిశుద్ధ్యం కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, దాంతోపాటు ఈరోజు మన గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టు వేస్ట్ ఈరోజు ల్యాప్టాప్స్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కావచ్చు, ఏదైతే ఈ వేస్ట్కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ పరికరాలన్నీ కానీ మళ్ళీ ఎక్కడంటే అక్కడ పడేసి దానివల్ల కలుషితమయ్యే పరిస్థితి నెలకొనింది. అవి భూమిలో ఇంకిపోయే పరిస్థితి లేదు. దానివల్ల కూడా ఆ ప్రాంతం అంతా పొల్యూట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వాటితో ఏ విధంగా మళ్ళీ రీసైక్లింగ్ చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలనే కార్యక్రమానికి గతంలోనే శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే మీరు అందరూ చూసే ఉంటారు, మున్సిపల్ పార్క్స్ కావచ్చు, పెద్ద పెద్ద పార్కుల్లో కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఐటమ్స్ అన్నీ తీసుకొని వాటితో ఒక బొమ్మలు కావచ్చు, లేకపోతే జంతువుల యొక్క ఆకృతి కావచ్చు, ఇతర వస్తువులు ఒక కళాత్మకంగా వాటిని తయారు చేసే కార్యక్రమానికి కూడా ఆ రోజు శ్రీకారం చుట్టింది. దాన్ని మళ్ళీ కొనసాగించాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం, మంత్రి నారాయణ గారు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది తిరుపతిలో. ఈరోజు దాంతోపాటు ఈరోజు మన తిరుపతిలో భైరవపట్టిలో దీనికి సంబంధించి సెంటర్ ఉంది. దాంతోపాటు మిగతా రిమైనింగ్ అన్నీ కూడా బెంగళూరుకి పంపించి అక్కడ రీసైక్లింగ్ చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇట్లా పల్లెల్లో కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో పరిశుభ్రత ఉండాలి, పారిశుద్ధ్యం ఉండాలి, దాంతోపాటు కళాత్మకం ఉండాలి. దానికోసమే చంద్రబాబు నాయుడు గారు అనేక రంగాల్ని ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుమలలోని నగర సంకీర్తనల మండలి సభ్యుల గోవింద నామస్మరణ చేస్తూ నగర సంకీర్తన కార్యక్రమాన్ని గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం నిర్వహించారు. గోవింద నామస్మరణ సర్వ పాపాలను హరిస్తుందని నానుడి. అలాంటిది ఆ గోవిందునికి ఎంతో ప్రీతికరమైన ప్రతి శనివారం గోవిందనామ సంకీర్తనలు ఆలపిస్తూ నగర పురివీధుల్లో భజన చేస్తూ పునీతులు అవుతున్నారు కొందరు కళాకారులు. భజన మండలి కళాకారులు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రతి శనివారం ఉదయం సాంప్రదాయ వస్త్రాలు ధరించి నుదిటిపైన తిరునామాలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, హరినామ సంకీర్తనలతో నగర సంకీర్తనను చేస్తున్నారు. వీరి సంకీర్తనలకు అటు భక్తులు ఇటు ప్రజలు పరవశించిపోతున్నారు. అందులో భాగంగా శనివారం జరిగిన నగర సంకీర్తనలు కళాకారులు అనేక మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు ఆమూరి సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయులుగా రిటైర్మెంట్ అయిన సందర్భంగా మరియు సభ్యులు సాంబోల హరినాథ్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుందుకూరి అవార్డు సత్కరించిన సందర్భంగా వీరి ఇరువురికి నగర సంకీర్తన తరువాత ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవ్ రెడ్డి, మునినాథ్ రెడ్డి, కొండే చెంగారెడ్డి, తొండంనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పొన్నాల జేజీరెడ్డి, విద్వాన్ కప్సా పద్మనాభం, మధు, కన్నప్పగారి కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడు, మేకల గంగయ్య, మల్లారపు వాసు, మురళి, విగ్రహాల కళ్యాణి, కళావతి, పార్వతి, జయమ్మ, సుభద్రమ్మ, లీలావతి తదితరులు పాల్గొన్నారు.
వెంకటేశాయ. ఈరోజు ప్రత్యేకించి ప్రతి వారం శనివారం ఉదయం వారం హరినామ సంకీర్తనతో భజన మండలితో ప్రతి శనివారం నగర భక్తులందరూ కూడా కలిసి ఈ భజన బృందం చక్కగా 4 మాడల వీధుల్లో తిరిగి ఈ భజన ఖ్యాతిని, ఆ స్వామి యొక్క ప్రత్యేకమైనటువంటి ఖ్యాతిని హరినామ సంకీర్తనతో గోవిందనామ స్మరణతో ఈ యొక్క నగరం ప్రతిధ్వనించేలా భజన చేయడం ఆనవాయితీ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ భక్తజన సముద్రంలో మీరందరూ కూడా రావాలి, కలవాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి పదవి విరమణ చేపట్టినటువంటి ఆమూరు సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని, అదేవిధంగా నగర సంకీర్తన మండలి అధ్యక్షులు గుండాల గోపి గారు, వారు కూడా వారి తరఫున కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిష్టాత్మకమైనటువంటి కందుకూరి అవార్డు పురస్కారం ప్రభుత్వం తరఫు నుంచి నాకు రావడం, వారు మమ్మల్ని సన్మానించడం చాలా ఆనందదాయకం ఉంది. వారికి ఇప్పటికీ రుణపడి ఉంటాను. కాబట్టి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ప్రతి శనివారం ప్రతి నెల సంవత్సరాలుగా ఈ యొక్క భక్తి కార్యక్రమాన్ని ఆనవాయితీగా వస్తున్నటువంటి నగర సంకీర్తన కార్యక్రమాన్ని గోపీనాథ్ రెడ్డి గారు, మరి ఈ నగర సంకీర్తన కార్యక్రమం ప్రాచీన కాలం నుంచి ఉండేది. మరి అలాంటి సాంప్రదాయాలను మనం కూడా పాటించాలనేటటువంటి సదుద్దేశంతో ప్రజల్లో భక్తిభావము మరి ఎంతో పెంపొందించాలనేటటువంటి తలంపుతో ఈ భజన సంకీర్తన నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను అందులో సభ్యులుగా ఉంటూ మరి నేను ఉపాధ్యాయ వృత్తిని కూడా చేస్తున్నాను కాబట్టి మరి ఈ నెల పదవీ విరమణ చేస్తున్నటువంటి సందర్భంగా వారు నన్ను ఆహ్వానించి మరి ఈ సందర్భంగా వారు నన్ను సన్మానించడం నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో నారాయణాయ. ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీమాన్ వైకుంఠ దేవుడు కొలువున్న ఈ తిరుపతి మహాక్షేత్రంలో ఇటువంటి నగర సంగీత కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆనందకర విషయము. వచ్చిన భక్తులకు కావచ్చు, వచ్చిన యాత్రికులు కావచ్చు, మనం చేసే ఈ యొక్క నగర సంగీత కార్యక్రమం 10 మందికి ఆదర్శంగా ఉండి భక్తి భావాలు ప్రతి ఒక్కరు పెంపొందించి ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో మంచి ఆలోచనతో ముందు నడిపించడానికి దోహదపడుతుందని ఈ నగర సంగీత కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని, మరి తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం నుంచి మనం 6 గంటల మధ్య ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా శుభప్రదమైనది. ఎందుకంటే ఈ దేవతలు పోరాడుతూ ఉంటారు, దేవతలు ఆలకిస్తారు. మనం చేసే యొక్క నగర సంగీత కార్యక్రమంలో మనమే కాకుండా మనతో పాటు యాత్రికులు కావచ్చు, భక్తులు కావచ్చు, పై ఉన్న దేవతలు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క నగర సంగీత కార్యక్రమాన్ని ఆలకించి ప్రతి ఒక్కరు మంచి మార్గం నడవడానికి, మంచి పనులు చూడడానికి ఇది ఒక మోక్షాన్ని చేరుకోవడానికి మంచి మార్గం అని నిర్వహించి ఈ యొక్క నగర సంగీత కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతూ మరింత మంది ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ప్రతి ఒక్కరు ఈ యొక్క వెంకటేశ్వర కార్యక్రమాలకు దేవుడి యొక్క ప్రభుకు పాత్ర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజు తిరుమల తిరుపతి బైపాస్ రోడ్డులోని ప్రకాశం పార్క్ వద్ద ఉదయం 7 గంటలకు నిర్వహించారు. తిరుపతి తిరుమల బైపాస్ రోడ్డు నందుగల ప్రకాశం మున్సిపల్ పార్క్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ప్రకాశం మున్సిపల్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్కులోనే వ్యర్థాలను వాకర్ సభ్యులచే తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ కృష్ణప్రసాద్. ఈ సందర్భంగా వాకర్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన పరిసర ప్రాంతాలను మనమే పరిశుభ్రపరచుకునే విధంగా రూపకల్పన చేయడం జరిగిందని, అందులో నెలలో 3వ శనివారంను ఎంచుకొని ప్రభుత్వం కార్యక్రమాల్లో మరియు అనుబంధ సంస్థల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందకరంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చేసే ఏ కార్యక్రమానికి వాకర్స్ తమ వంతు ముందుంటామని తెలిపారు. తరువాత పార్కును మొత్తం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శుభ్రం చేశారు. 100 మంది వాకర్స్ కమిటీ సభ్యులకు రాయలసీమ ఎంటర్ప్రెన్యూర్స్ వెంకటేశ్వర్లు గారు
టీ-షర్ట్ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్, మున్సిపల్ పార్క్ అధ్యక్షులు గోపీనాథ్, సెక్రటరీ చంద్రకాంత్, కోశాధికారి గురునాథ్, ఉపాధ్యక్షులు జగన్నాథం, సోని వెంకటేశ్వర్లు, దాసు, మస్తాన్, మునిబాబు, దేవా, నాయుడు, బలరాం రెడ్డి, చిన్ని, రాజేశ్వరి, లక్ష్మయ్య యాదవ్, కోలా లక్ష్మీపతి, కొత్తపల్లి మునిరత్నం, శంకరయ్య, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ఈ క్లీన్ అండ్ క్లీన్ మన పార్కు మన శుభ్రత మన బాధ్యత కాబట్టి ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ ప్రోగ్రామ్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మొత్తం చేస్తున్నారు. ఈరోజు మన డిపార్ట్మెంట్ వాళ్ళు కాకుండా మన గవర్నమెంట్ వాళ్ళు అందరూ మన సీజీఐ కాంప్లెక్స్ నుంచి ఒక ర్యాలీగా బయలుదేరుతున్నారు. ఈరోజు మన పార్కులో కూడా ఇలా కార్యక్రమం ఇలా చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మన సభ్యులు, వాకర్స్, ఈసీ మెంబర్లు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన నరేంద్ర మోడీ గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనలో మనమే మన పరిసర ప్రాంతాలని పరిశుభ్రపరచుకోవడం ఎంతో ముఖ్యము. మన పరిసర ప్రాంతాలు ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం అంత బలంగా ఉంటుంది అనే నినాదంతో ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో చాలా గర్వకారణంగా తెలియజేసుకుంటున్నాం. అందులో త్వరగా మనం ఫస్ట్ తిరుపతిలోనే మొట్టమొదటి స్వచ్ఛ కార్యక్రమం మన మున్సిపల్ పార్క్లో జరగడము చాలా సంతోషంగా ఉంది. మన వాకర్ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ముందుగా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి ఒక అడుగు ముందులో మన వాకర్ అసోసియేషన్ సభ్యులందరికీ మరియు అలాగే ఈ షర్ట్లు స్పాన్సర్ చేసిన మన సోని వెంకటేశ్వరన్న గారికి అలాగే మిగతా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇట్లా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మన స్టేట్లోనే ఒక మంచి వాకర్ అసోసియేషన్గా మన ప్రకాశం మున్సిపల్ పార్క్ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాకర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం సమీపంలో ఉన్న 3వ నంబర్ గేటు వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి 3వ నంబర్ గేటు వద్ద అగ్ని ప్రమాదం జరగడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తిరుచానూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి విచ్చేసిన భక్తులు కార్ పార్కింగ్ చేసే ప్రదేశంలో అగ్ని ప్రమాదం జరిగింది. సిగరెట్ ముక్కను గేట్ నెంబర్ 3 దగ్గర మూతలేని మ్యాన్హోల్లో గుర్తు తెలియని వ్యక్తి వేయడంతో దీంతో ఆలయం లోపల నుండి చిన్న కాలువ ద్వారా వచ్చే నెయ్యి, నూనె, వ్యర్థ పదార్థాలకు నిప్పు అంటుకుంది. వెంటనే టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. తిరుచానూరు సిఐ సుకుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐ సాయినాథ్ చౌదరి అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. అది లోపల ఇదైపోతుంది లేదు అందరికి లేదులేమ్మా వాళ్ళు రావాల్సింది. బహుజన సమాజ పార్టీ వ్యవస్థాపకులు అభినవ అంబేద్కర్ అయిన కాంచీరామ్ను అనుచిత వ్యాఖ్యలతో దూషించిన కారణంగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ 24 గంటల్లోగా బహుజన జాతి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్లో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ అభినవ అంబేద్కర్గా కొనియాడపడుతున్న కాంచీరామ్ను అనుచిత వ్యాఖ్యలతో దూషించిన కారణంగా 24 గంటల్లోగా
భోజన జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ భార్య అది కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉందని పివి నరసింహారావుకు చింతామోహన్ లేఖ రాసినట్లు పేర్కొన్నారని, మంత్రి హోదాలో ఉండి నీవు ఆ పని చేయలేకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. క్షమాపణ చెప్పని పక్షంలో బీఎస్పీ నాయకులు సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు గుర్రప్ప, వేణుగోపాల్ రాజు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఇంటిలో ఒక పెన్షన్లో నువ్వు మంత్రి హోదాలో ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావంటే నీకు వాస్తవంగానే ఈ కాంగ్రెస్ పార్టీ వేసే ఎంగిలి మెతుకులు తినే అలవాటు ఉంది కాబట్టి, ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వాళ్ళ దగ్గర చెంచాగిరి చేసే అలవాటు ఉంది కాబట్టి, వాళ్ళ సంకలనాకి నువ్వు ఎంపీ బీఫాములు తెచ్చుకొని పోటీ చేసి గెలిచే అలవాటు ఉంది కాబట్టి నీకు అడుక్కు తినే అలవాటు పోక నువ్వు మళ్ళీ పివి నరసింహారావుకు ఉత్తరం రాసి మానేశ్రీ మహానుభావుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య ఆమెకు పెన్షన్ చెప్పి ఇప్పిస్తానని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు నీకు నేను ఏం చెప్తా ఉన్నానంటే, నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే నీ మంత్రి పదవి హోదాలో నీ పదవిని ఉపయోగించుకొని ఆమెకు నువ్వు ఆ కార్యక్రమం ఏదైనా కూడా చేసిండొచ్చు. ఈరోజు ఆ విధంగా మాట్లాడి నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబాన్ని నువ్వు రోడ్డును పడేసి అవమానపరిచినట్లుగానే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన వర్గాలంతా కూడా భావిస్తూ ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తిరుపతిలోని వస్త్ర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నామని, ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమాన్ని ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్లో ఆదివారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నామని ఆ సంఘ నాయకులు ప్రభాకర్ పరిటాల పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వస్త్ర వ్యాపారుల సంఘ నాయకులు ప్రభాకర్, మనీలు పాల్గొని మాట్లాడారు. తిరుపతిలోని వస్త్ర వ్యాపారులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో అజయ్ రెడ్డి, ప్రకాష్, కృష్ణారెడ్డి, రాజేష్లు పాల్గొన్నారు. ఈ గొప్ప కార్యక్రమానికి తిరుపతి వస్త్ర వ్యాపారస్తులు సమైక్యముగా నిర్ణయించి తీసుకోవడం జరిగింది. అలాగే రేపు ఉదయం 9 గంటలకి ముఖ్యుల అతిథులుగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే నరసింహ యాదవ్ గారు, నవీన్ రెడ్డి, బోధ్ హరిప్రసాద్, ఈ నలుగురు ముఖ్య అతిథులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, రేపు 11 మంది వస్త్ర వ్యాపార అందరూ 9 గంటలకి ఉదయ్ ఇంటర్నేషనల్లో ఈ సభని జయప్రదం చేయాలని మరీ ప్రార్థిస్తున్నాము. క్లాత్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారానికి తిరుపతిలో ప్రతి ఒక్క క్లాత్ మెంబరు, రెడీమేడ్ మెంబరు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రెస్ వాళ్ళంతా తప్పకుండా ఆ మీటింగ్ హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసన్నాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణలు నడుమ అమ్మవారికి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూప దీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసన్నాంబికాదేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. దక్షిణ భారత ఆలయాల పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తిలోని ఓంకారమఠం పూర్వీకుడు మర్మయోగి సిద్ధి శ్రీకాళహస్తి ఆలయాన్ని శనివారం సందర్శించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మర్మయోగి సిద్ధులు శ్రీకాళహస్తిని సందర్శించారు. శ్రీకాళహస్తి ఆలయం 4వ గేటు వద్ద ఉన్న ఓంకారం మఠానికి విచ్చేశారు. ఓంకారం మఠం 700 ఏళ్ల క్రితం
తన పూర్వీకులు ఏర్పాటు చేసుకున్నారని, శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం రాజ్య గురువులుగా ఉంటూ వచ్చారని చెప్పారు. తాను దక్షిణ భారతదేశం ఆలయాలను శక్తి లింగాలతో పర్యటిస్తూ లోక కళ్యాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రావి చెట్టు జ్ఞానానికి నిలయమని, అందుకే బుద్ధుడు రావి చెట్టు కింద జ్ఞానం పొందారన్నారు. రావి చెట్టు జ్ఞానదివి ఔషధమైన చెట్టని వివరించారు. చైత్రమాసంలో రావి చెట్టు నుంచి రాలే ఆకులను గమనిస్తే వాటి పవిత్రమైన తెలుస్తుందన్నారు. శక్తిలింగం కూడా రావి చెట్టు ఆకుల రూపంలో నుంచే ఆవిర్భవించిందన్నారు. తెలుగు అక్షరాలు సైతం వీటి నుంచే ఆవిర్భవించినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా గమనిస్తే తెలుగు భాష అన్ని భాషల కన్నా అతి ప్రాచీనమైనదని, దైవ భాషని దీనిని కూడా నిరూపించగలమన్నారు. రావి చెట్టు నుంచి చైత్రమాసంలో రాలిపడే ఆకులు ఇళ్లల్లో నిలువ చేసుకొని శుభం పొందాలని సూచించారు. సిద్ధులు యోగ దృష్టితో చెప్తారని, ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి మంచి చేస్తున్నందువల్ల కొందరు శత్రువులు తయారయ్యారని, ఆయనకు మరింత భద్రత అవసరం అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు శక్తిలింగం పూజలు చేసి విజయం సాధించారని, మళ్లీ శక్తిలింగం యోగ పూజలు చేయాలని సూచించారు. ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అయ్యేటప్పుడు ఇది శక్తిలింగం లాగా ఇలా వస్తుంది. ఇది ప్రపంచంలో పెద్ద అతిశయంగా ఉంటుంది. ప్రజలు ప్రతి ఒక్కరు రాగి చెట్టు కింద చూసి దాన్ని భద్రపరిచి మీరు ఇంట్లో పెట్టుకుంటే సకల ఐశ్వర్యం పెడుతుంది, మీకు వచ్చి ఆరోగ్యం దొరుకుతుంది. దానికి మూలికంగా పెట్టుకోవచ్చు. ఇది శక్తిని గురించి. ఆ తర్వాత పొలిటికల్ అంటే మోడీ గారి గురించి మనం మాట్లాడేది ఏమంటే, ఎందుకంటే భవిష్యత్తు గురించి సిద్ధులు చెప్పారు. ఎందుకంటే మనం దీనికి ముందే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ జయిస్తా అని చెప్పి నేనే చెప్పాను. శక్తిలింగాన్ని పూజ చేసిన తర్వాతే ఆయన జయించాలని ఒకటి చేసాం. నా చంద్రబాబు అదే చేద్దాం. అలాగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న మోడీ గారు వచ్చి ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, మంచి చేస్తే కంచి వస్తుందని చెప్తారు కదా, మంచే చెడు చూపిస్తున్నట్టుగా మన ప్రపంచంలో మన భారతదేశంలో భారతీయులు మత కులం లేకుండా ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండాలి, మన దేశం బాగుండాలి కోసమే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు విషయంలో పారదర్శకంగా అర్హులైన వారిని ఎంపిక చేయడం జరుగుతుందని, ఎవరు కూడా దళార్లను మధ్యవర్తులను నమ్మొద్దని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బాబు పొన్న యుగంధర్ సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చిన్నయ్యలు తెలిపారు. శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎస్సీలు ఆర్థికంగాను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చిత్తూరు జిల్లాకు సంబంధించిన 954 మందికి బ్యాంకు ద్వారా సబ్సిడీ రుణాలను అందజేశామన్నారు. ఇందులో ఎక్కడ కూడా అవకతలు లేకుండా మొత్తం ఆన్లైన్ విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకునే విధానంపై వారు తెలియజేశారు. అర్హులైన ఎస్సీలు అవగాహన చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ మన ఎస్సీ వాళ్ళకి దాని గురించి ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా 950 యూనిట్లు మనకు వచ్చింది. టోటల్ ప్రభుత్వము ఇచ్చిన 39,82 లక్షల ఇచ్చారు మన ఎన్డీఏ గవర్నమెంట్ గారు. సబ్సిడీ వచ్చి 15,70 లక్షలు, బ్యాంక్ లోన్ వచ్చి 22 కోట్లు, 1,99 లక్షలు. ఈ విధంగా ప్రభుత్వము ఎస్సీ వాళ్ళకి కావాల్సిన లోన్ సౌకర్యము కల్పిస్తున్నది. ఈ విషయము లోన్లు చాలామంది కూడా ప్రభుత్వము ఆన్లైన్ ద్వారానే మనము చేసుకోవాలి. మధ్యవర్తులు కానీ ఈ దళారులు కానీ వాళ్ళంతా కూడా నమ్మకూడదు. ఎందువల్లంటే ఇప్పుడు ప్రభుత్వము ప్రతి చిన్న విషయం కూడా ఆన్లైన్ ద్వారానే చేస్తుంది. కాబట్టి మనము ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేసుకోవాలి. దీనికి డిస్ట్రిక్ట్ కమిటీ అనేది ప్రభుత్వము ఇచ్చారు. ఆ డిస్ట్రిక్ట్ కమిటీలో ఎంపీడీఓ ఉన్నారు. ఇది అదేవిధంగా మున్సిపల్ కమిషనరు, ఈడీ గారు, అదేవిధంగా మన బ్యాంక్ మేనేజరు, వీళ్ళందరూ కూడా ఈ సెలక్షన్ కమిటీలో ఉంటారు. కాబట్టి మనము ఈ ప్రజలకు మంచి జరగాలి. ఎందువల్లంటే ప్రజలు అనేది ఎస్సీ కమ్యూనిటీకి అనేది న్యాయం చేయాలని కూడా మా డైరెక్టర్ యొక్క తలంపు, అదేవిధంగా మన జిల్లా ఈడీ గారి కూడా అదేవిధంగా తలంపుతో, అదేవిధంగా ఇంకొక డైరెక్టర్ యుగంధర్ గారు కూడా మంచి బాగా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి మనం వాళ్ళకందరికీ కూడా
మన కమ్యూనిటీకి సహాయం ఏ టైంలో ఏం అడిగినా కూడా మేము సమాధానం చెప్పడానికి రెడీగా ఉంటాము. ఎందువల్లంటే వాళ్ళకి ఏదైనా తెలియకపోయినా వీళ్ళు దళారుల మాట వినకుండా వాళ్ళకి ఏదైనా కూడా మా ద్వారా కానీ లేదా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా నేరుగా ఈడీ గారిని అడిగితే కూడా తెలుసుకుంటారు. ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేయాలంటే కూడా వెబ్సైట్ ఆల్రెడీ ఆన్లైన్లో ఎక్కడ పోయినా కూడా వెబ్సైట్లో ఈ సేవా కేంద్రంలో ఉండదు. అక్కడ పోయి కూడా నేరుగా మనము అప్లై చేసుకోవచ్చు, లోన్ తీసేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగితే వాళ్ళకి మేము సహాయం చేయడానికి రెడీగా ఉంటాము. ఈ అవకాశం లోన్లకి ఏ విధంగా మనము సబ్మిట్ చేయాలనేటివి కొన్ని సర్టిఫికెట్లు ఏ విధంగా కావాలనేది అవి చెప్తాము. ఒకటి ఇప్పుడు ఉదాహరణకి అది 4 వీల్ కారు ఉంటుంది. ఆ కారుకి ఏ విధంగా అంటే సబ్మిట్ చేయాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, అది కులము సర్టిఫికేటు, అదేవిధంగా మనకు లైసెన్స్తో పాటు సబ్మిట్ చేయాలి. అదేవిధంగా సబ్సిడీ అనేది మనకు 4 లక్షల రూపాయలు ఇస్తారు సబ్సిడీ. కమ్యూనిటీకి లోన్లు ఎన్డీఏ గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్ నాశనం చేసింది. ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఎస్సీలకు అనేది 60% ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ 40% వేసుకొని ఈరోజు ప్రతి జిల్లాకు కూడా అమౌంట్ కేటాయించబడింది. మన జిల్లాకు 9,82,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 950 యూనిట్లు కూడా ఇవ్వడం జరిగింది. సబ్సిడీ కూడా మనకు 15,70,00,000, బ్యాంక్ లోను 22 కోట్లు, లబ్ధిదారుని యొక్క వాటా 1,99,00,000 ఇది ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో మనకు ఈ లోన్ అప్లై చేయాలంటే కూడా ప్రతి ఆన్లైన్లో సెంటర్లో ఈ సేవా కేంద్రంలో కానీ ప్రైవేట్గా కంప్యూటర్ సెంటర్లు ఉంటాయి. ఆ కంప్యూటర్ సెంటర్లకు పోతే మనకు కావాల్సిన సర్టిఫికెట్లు తీసుకొని పోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకి మనము ఛార్జింగ్ పాయింట్ ఉంది, కానీ ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ కావాల్సింటే దానికి కావాల్సిన మనం ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ డిప్లొమా చేసి ఉండాలి, లేదంటే ఎలక్ట్రీషియన్ చేసి ఉండాలి. ఇవి ఆ విధంగా మనము చేసి ఉంటే దానికి ఎలిజిబిలిటీ వస్తాము. దానికి 20 lakhs మనకు గవర్నమెంట్ దాన్ని అప్లై చేసుకుంటే 20 లక్షలు వస్తాయి. దానికి సబ్సిడీ ఉంది. ఇవి అన్నీ కూడా మనకు ఇంకా బ్రిక్స్ కానీ అదేవిధంగా బేకరీలు కానీ ఇవన్నీ కూడా చాలా స్కీములు ఉన్నాయి. ఆ స్కీములకు 2 లక్షల నుంచి దానికి సబ్సిడీ ఎంత అనేది డీటెయిల్స్గా మనము ఆన్లైన్ ద్వారా కానీ మీరు అప్లై చేసే ద్వారా మళ్ళీ అడిగితే కూడా డీటెయిల్స్ చెప్తారు. అది ఏదైనా కావాలనుకుంటే పేపర్కు మళ్ళీ రేపు నేను పూర్తిగా ఎవరన్నా ఇవ్వడము జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పరితపిస్తూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు కావాలని మరింతగా తపన పడుతున్నారు. P4 స్కీమ్తో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా బాగు చేయాలని, సర్వరంగ సమగ్ర అభివృద్ధి తీసుకురావాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈ లోన్లన్నీ కూడా మీరు తప్పనిసరిగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు తీసుకొని ఆర్థిక స్థిరత్వంతో మీరు నిలబడి మీ కాళ్ళ మీద మీరు నిలబడి మరికొంతమందికి ఉపాధి ఇచ్చి అక్కడున్నటువంటి పంచాయతీలకి గ్రామాలకి ఆదాయం వచ్చే విధంగా కూడా మీరందరూ కూడా దీన్ని ఈ లోన్లను ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరిని కూడా ఈ లోన్లకు సంబంధించి మోసపోవద్దండి, దళారులను నమ్మొద్దండి, ఎవరైనా చెప్తే కూడా మీరు మోసపోవద్దండి. పారదర్శకంగా జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షిస్తున్నారు, మా డీడీ గారు పర్యవేక్షిస్తారు, అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు, మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పర్యవేక్షిస్తారు. దీన్ని జాగ్రత్తగా మీరందరూ ఉపయోగించుకొని ఈ మంచి ప్రభుత్వంలో మీరందరూ ఆర్థికంగా ఎదగాలని మరొకసారి మీకు మనసా వాచ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి యువకులందరూ కూడా మీ ఆర్థిక స్థిరత్వమే మా ప్రధానమైనటువంటి ధ్యేయంగా భావిస్తూ మీరందరూ వాటిని ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో ఎవరు ఊహించుండరు ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేస్తారు, ప్రజల కన్నీళ్ళను ఎవరు తుడుస్తారు, ఈ విధ్వంసకరమైనటువంటి పాలన నుంచి ఎవరు మమ్మల్ని తప్పించేది అని ప్రజలే తపన పడినటువంటి సందర్భంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి కూటమి ప్రభుత్వం అత్యంత అద్భుతంగా భారీ మెజారిటీతో
ఈరోజు ఒక కొత్త ప్రభుత్వాన్ని, సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఇంకా అద్భుతమైనటువంటి విషయం, షెడ్యూల్డ్ కులాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి గత వైసీపీ విధ్వంసకర పాలన నుంచి ఒక కొత్త తరహాలో, ఒక నూతన పందాలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేస్తూ ఆక్సిజన్ లాగా ఈ రాష్ట్రానికి వెన్నుముకలాగా, రెండు కన్నులాగా పనిచేస్తూ ఈరోజు పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటానికి షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి లోన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించడం జరిగింది. దీన్ని ప్రణాళికబద్ధంగా చేయాలని జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా డీడీ గారు అందరూ కూడా పకడ్బందీగా చేస్తున్నారు. ఇంటర్వ్యూస్ కూడా పకడ్బందీగా జరగాలని ప్రణాళికలు రచించారు, అదేవిధంగా చేస్తారు. షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా 954 యూనిట్లు ఈ జిల్లాకి మంజూరైంది. దయచేసి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. సెక్టార్ 1, 2, 3లో కేటాయించినటువంటి లోన్స్కి మీకు దేనికి మీకు సంబంధించిందైతే మీరు ఏమి చేయగలరో, ఏ యూనిట్ పెట్టుకుంటే మీరు మీ కాళ్ళ మీద నిలబడగలుగుతారో, ఏ యూనిట్ వల్ల మీరు లబ్ధి పొందుతారో, మీ కింద కొంతమందిని పని చేయటానికి, కొంతమందికి ఉపాధి ఇవ్వడానికి ఏ విధంగా మీకు ఉపయోగపడుతుందో బాగా ఆలోచించేసి, ఈ ఏదైతే లోన్లు, సబ్సిడీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మీకోసం కేటాయించబడింది. ఇది బినామీల కోసం కేటాయించబడినటువంటి లోన్లు కాదు. ఆర్థికంగా ఎస్సీలు స్థిరపడాలని, ఆర్థిక స్థిరత్వం రావాలి. బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని, ఇందులో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉమ్మడి చిత్తూరు జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారిని లబ్ధిదారులుగా ఎంపిక విషయంలో ఎక్కడ కూడా అవకతవకలకు చోటు లేకుండా పగడ్బందీగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. చిత్తూరు జిల్లాలోని 2239 మందికి గాను 676 మందిని ఎంపిక చేయడం జరిగిందని, అలాగే తిరుపతి జిల్లాలోని 2082 మందికి గాను 676 మందిని కమిటీ ద్వారా ఎంపిక చేసి జిల్లా కలెక్టర్కు పంపడం జరిగిందన్నారు. వీరికి బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అలాగే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఆసక్తి ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలోనూ 3 టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని, ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని ఇప్పటికే 11 టైలరింగ్ శిక్షణ కేంద్రంలో ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. బీసీ కార్పొరేషన్ విషయానికి వస్తే, బీసీ కార్పొరేషన్లో ప్రస్తుతం 9 రకాల కార్పొరేషన్ సంబంధించిన లోన్స్ ప్రాసెస్ జరుగుతుంది. ఇందులో బీసీ, కమ్మ, రెడ్డి, కాపు, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ్ ఈ కమ్యూనిటీకి సంబంధించి 3 స్లాబులుగా ఉన్నాయి. ఒక స్లాబ్ ఏంటంటే 2 లక్షల వరకు ఉంటుంది. సో దీనికి 75,000 రూపాయల సబ్సిడీ రుణం ఉంటుంది. అదేవిధంగా 2 లక్షల పైన 3 లక్షల వరకు అయితే 1,25,000 రూపాయలు సబ్సిడీ ఉంటుంది. అదేవిధంగా 3 లక్షల పైన 5 లక్షల వరకు అయితే 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఉంటుంది. ఇక కాపు విషయానికి వస్తే ఏంటంటే ఇదే విధంగా 3 స్లాబ్లు ఉండడం జరుగుతుంది. అందులో ఒక స్లాబ్కి అన్నిటికీ కూడా 50% సబ్సిడీ ఉంటుంది. 2 లక్షల వరకు అయితే 1 లక్ష రూపాయల సబ్సిడీ, 3 లక్షల వరకు అయితే 1.5 లక్షల సబ్సిడీ, అదేవిధంగా 5 లక్షల వరకు అయితే 2.5 లక్ష సబ్సిడీ రుణం పొందే అవకాశం ఉంది. ఇది కాకుండా ఏంటంటే బీసీ కమ్యూనిటీకి సంబంధించి జనరిక్ మెడికల్ షాప్స్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఈ జనరిక్ మెడికల్ షాప్స్ ఎవరైతే బీ ఫార్మసీ, డి ఫార్మసీ చేసి అన్ఎంప్లాయిడ్ యూత్గా ఉండి వాళ్ళ సర్టిఫికేట్ పైన ఎటువంటి మెడికల్ షాప్స్ అవి లేకుండా ఉంటే వాళ్ళకి జనరిక్ మెడికల్ షాప్స్ అనేది ఉంది. ఇది చిత్తూరుకి 21 యూనిట్స్, అదేవిధంగా తిరుపతికి 14 యూనిట్స్ శాంక్షన్ కావడం జరిగింది. మరి దీని యూనిట్ కాస్ట్ 8 లక్షల రూపాయలు. ఈ 8 లక్షల్లో 4 లక్షలు సబ్సిడీ ఉంటుంది, 4 లక్షలు బ్యాంకు రుణం ఉంటుంది. ఇది కాకుండా నేను ఇందాక చెప్పినట్టు బీసీ కార్పొరేషన్ సంబంధించి టోటల్గా చిత్తూరుకి అయితే 2,339 టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మేము 676 శాంక్షన్కి పంపించడం జరిగింది. అంటే సబ్సిడీ ఎంపీడీఓస్ దగ్గర నుండి బ్యాంకర్స్కి వెళ్ళారు. బ్యాంకర్స్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ నాన్ ఆపరేటివ్ అకౌంట్తో పాటు మాకు పంపించడం జరిగింది. కలెక్టర్ గారి అప్రూవల్తో స్టేట్కి కూడా వీటిని పంపించడం జరిగింది. అదేవిధంగా తిరుపతికి సంబంధించి 2,082 టార్గెట్ అనమాట టోటల్గా అయితే. సో ఇప్పటి వరకు 753 స్టేట్ త్రూ మన కలెక్టర్ గారి ద్వారా స్టేట్కి పంపించడం జరిగిందనమాట. ఇది కార్పొరేషన్ సంబంధించి. అదేవిధంగా టైలరింగ్ అయితే మధ్యతరగతి కుటుంబాల నుండి అదర్ కమ్యూనిటీస్, ఇప్పుడు నేను చెప్పిన కమ్మ, రెడ్డి, కాపు, అదర్ కమ్యూనిటీస్ ఎవరైనా మహిళలు
ఆసక్తి ఉండి అంటే టైలరింగ్ నేర్చుకోవడానికి ఆసక్తి ఉండి రెగ్యులర్గా ఎవ్రీడే అంటే ఇక్కడ 90 రోజులు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు కాబట్టి 90 రోజులు కూడా రెగ్యులర్గా అటెండెన్స్ ఉండి వస్తే కనుక వాళ్ళకి టైలరింగ్ నేర్పించబడుతుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మినిమం 3 సెంటర్లు ఓపెన్ అవుతున్నాయి. సో ప్రజెంట్ మనకి చిత్తూరులో 17 సెంటర్లు, చిత్తూరు కాన్స్టిట్యున్సీ జిల్లాలో 11 సెంటర్స్ ఓపెన్ అయినాయి. ఇందులో మహిళలు కూడా వస్తున్నారు. వాళ్ళకి ఎవ్రీడే కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ అటెండెన్స్ కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే ఏదో అటెండెన్స్ మాన్యువల్గా లేకుండా ఫేషియల్ రికగ్నైజేషన్తో తీసుకుంటారు అనమాట. వాళ్ళు రెగ్యులర్గా రావాల్సి ఉంటుంది. ఈ 90 డేస్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్తో పాటు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రముఖ సినీ నటి సమంత శనివారం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తెలుగు సినీ హీరోయిన్ సమంత శనివారం విచ్చేశారు. ఆమె 5,000 రూపాయల ప్రత్యేక రాహుకేతు పూజ చేసుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం మృత్యుంజయ స్వామి వద్ద అధికారులు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆమె నిర్మాతగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన శుభం సినిమా సక్సెస్ అవ్వాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కృష్ణ తేజ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.